व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। మనం 800 సంవత్సరాలు మహమ్మదీయుల పరిపాలనలో ఉండి 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండి ఎట్టాగో కష్టపడి స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. అది మీ అందరికీ తెలుసు. వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు ఏం చేశారంటే మన గ్రంథాలని, మన హిస్టరీని కూడా, మన చరిత్రను కూడా కంప్లీట్గా తీసేసి బాబర్ చరిత్ర, హుమాయూన్ చరిత్ర, అక్బర్ చరిత్ర, వాళ్ళ డైనాసిటీలు, నేను హిస్టరీ స్టూడెంట్ని కాదు, అవన్నీ చెప్పారు కదా, పుస్తకాలన్నీ అవే చెప్పారు. తర్వాత వారన్ హేస్టింగ్ మరి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన టెక్స్ట్ బుక్స్ అన్నీ మార్చేశారు. పాత మన 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 చదువు ఎవ్వరికీ రాలే. మహాభారతంలో ఉన్న, రామాయణంలో ఉన్న, వేదంలో ఉన్నది సంస్కృతం మనకెవరికి రాదు. కానీ తెలుగు భాషలోనే రాసిన, ఆంధ్రం అంటారు మన దాన్ని, ఆంధ్ర భాషలోనే రాసి తెలుగు అని మనం తర్వాత పెట్టుకున్నాం. ఆంధ్ర భాష దాన్ని ఆంధ్ర మహాభారతం అంటారు, విన్నారా? ఆ భాషలో, ఆంధ్ర భాషలో మనం ఆంధ్రులం, కానీ మనకు తెలియదు ఆ సంగతి కదా. అంధులం అయిపోయినాం, ఆంధ్రులం కాస్త అంధులం అయిపోయినాం. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అంతా వాళ్ళు మార్చేశారు. అదే మనం చదువుకున్నాం కదా, మేము కూడా అదే చదువుకున్నాం. కానీ మేము ఇంకా కూడా చదువుకోబట్టి మాకు తెలుస్తోంది. ఏమ్మా, దాన్ని చివరికి ఏం చేశారంటే మనకి తెలియాలి అంటే వీలుగా లేదు కదా. అందుకని మన పెద్దలు దాన్ని గ్రాంధిక భాష అని పెట్టి, అంటే గ్రంథాల్లో ఉన్న భాష. ఒకప్పుడు అది మనకు మామూలుగా మాట్లాడుకునే భాష, సంస్కృతం మాట్లాడుకునేవాళ్ళు, అది పోయి ఆంధ్రంలోనే మాట్లాడుకుంటున్నారు. ఏమ్మా, ఆ తర్వాత మరి మనుషులకు ఇంకా అర్థమయ్యే పరిస్థితి లేదు. మహాభారతం, రామాయణం అంటే అసలు తెలియదు. ఏం తెలుస్తుంది అంటే భారతంట అది ఎందుకో కొట్లాడుకున్నారట, అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్లాడుకున్నారు కదా, చివరికి చచ్చిపోయినారు, అంతే తెలుసు. కాదు, భారతం ఎందుకు రాశారు అంటే దాన్ని పంచమ వేదము అన్నారు. వేదంలో 4 ఏమేమి ఉంటాయో అది మనకు రాదు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ, ఎందుకు విషయాలంటే అద్వైతం, పరమాత్మను తెలుసుకోవడానికి, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి. కానీ ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా మెలగాలి. మనిషిగా పుట్టిన తర్వాత నువ్వు మనిషివి కదా, పశువు కాదు కదా. మనిషిగా పుట్టిన తర్వాత నీకు ఏమేం పాటించాలి, 3 పాటించడం అందరికీ తెలుసు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి?
వాసనా జ్ఞానం నుంచి వచ్చినాయి మనకి. వాసనా జ్ఞానం అంటే పశువుల దగ్గర నుంచి పక్షుల దగ్గర నుంచి అదే జ్ఞానం, ఆ జ్ఞానంలో నుంచి వచ్చినాయి. అక్కడ కావాలంటే మీరు మా పైకి ఎక్కి చూడండి, ఈ పక్క వాళ్ళకి అవి ఏమిటో పెట్టుకుంటారు కదా, ఏసీ ఇది పావురం ఉంది. ఇప్పుడు చిన్న చిన్న పుల్లలు తెచ్చి ఇన్ని పుల్లలు అక్కడ పెట్టింది. అది ఇంకా కాన్పు అవ్వబోతోంది అన్నమాట, ఇప్పుడు అవుతుంది. అన్నీ తెచ్చి పెట్టుకుంది చూడండి. అంటే గూడు కట్టుకోవడం పశు జాతికి కూడా పక్షి జాతికి కూడా ఉంది. మీరు చూడలేరు కాబట్టి గూడు కట్టిన తర్వాత చూస్తారు. మీరు చూడండి, తినటం, ఆహారం, నిద్ర, భయం, మైథునం అందరికీ సమానం. అట్లా మనకు కూడా సమానమే. కానీ మనిషి అన్న వాడికి వివేకం అనేటువంటి ఇంకో జ్ఞానం ఎక్స్ట్రా ఇచ్చాడు పరమాత్మ. ఎందుకు అంటే ఆ జ్ఞానంతో నన్ను తెలుసుకోండిరా, తెలిస్తే మీకు బాగుంది. ఆ జ్ఞానంతోనే వాడు ఏం చేశాడంటే దేవుడు లేడని మొదలుపెట్టాడు. దేవుడు లేడు అన్న వాళ్ళని నాస్తికులని, దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళని ఆస్తికులని ఇద్దరిని పేరు పెట్టేశారు. వాళ్ళు నా ఆస్తికులు, వీళ్ళు ఆస్తికులు. అంటే ఆస్తికులు అంటే ఉన్నారన్న వాళ్ళు, నాస్తికులు అంటే లేరన్నవాళ్ళు. సంస్కృత భాష నుంచే వచ్చింది కాబట్టి ఆంధ్రం కూడా తల్లి సమస్త భాషలకు సంస్కృత భాష. అందుకని ఈ పదాలన్నీ కూడా తత్సమ, తద్భవ, దేశ్య, గ్రామ్య అని 4 రకాల పదాలు మనకు ఉంటాయి. తత్సమ అంటే ఆ సంస్కృతంతో సమానమైన పదాలు, వాటిని ప్రకృతులు అంటారు. మీకు తర్వాత అట్లా చేశారు దాన్ని. తద్భవ అంటే దాని నుంచి పుట్టిన పదాలు. తద్భవ అంటే ఆ సంస్కృత పదం నుంచి పుట్టినవి. దేశ్యం అంటే మన ప్రదేశాల్లో వాడుకునేటువంటివి. గ్రామ్యము అంటే మరీ గ్రామాల్లో వాడుకునేవి, మామూలు మాటలు. ఇటువంటి భాషా పదాలన్నీ ఆంధ్రంలో ఉన్నాయి. గ్రంథంలో ఏం రాశారంటే మనిషి పరమాత్మను తెలుసుకోవడం అని ఎలా ఉన్నా పరమాత్మను అందరూ తెలుసుకోవడానికి వీలు లేదు. చెప్పాడు కదా, ఉత్తమ, మధ్యమ, మంద అధికారులం మన జ్ఞానాన్ని బట్టి మనకు అధికారం కూడా నిర్ణయించారు. మరి ఉత్తమాధికారులు ఎట్లాగో అద్వైతం తెలుసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈ ప్రపంచంలో బతకాలంటే పశువులాగా బతకూడదు. మనకి కొన్ని ధర్మాలు తెలియాలి. ఆ ధర్మాలు తెలియజేయటం కోసం వేదవ్యాసుడు మహాభారతం జరిగిందా జరగలేదా నీకు అనవసరం, ఆ కథ ద్వారా నిన్నేం తెలుసుకోమంటున్నాడంటే రామాయణం కూడా రాముడు ఎలా ప్రవర్తించాడు, ఏ సిచ్యుయేషన్లో రాముడు ఎలా ప్రవర్తించాడు అని నిన్ను తెలుసుకోమన్నారు. మహాభారతంలో కూడా 2 అన్నదమ్ములు ఉంటే ఆస్తికి ధనేషణ కదా, ధనేషణ, దారేషణ, పుత్రేషణ, ఈ 3 కదా వాసనా జ్ఞానంలో ఉండేవి. వీటి వల్ల మనకి ఇటువంటి కష్టాలు వస్తున్నాయిరా. ఈ గ్రంథం వల్ల మహాభారతంలో నీకు ఏం చెప్తున్నా అంటే పంచమ వేదము అనే పేరుతో వేదంలో ఏం చెప్పారో, వేదం మనకి రాదు కదా, దాన్ని కథారూపంగా వ్యాసుడు మన కోసం రాశాడు. దాన్ని తెలుగులో నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ మీకు తెలుసు, వాళ్ళు ఆంధ్రంలో ఆంధ్రీకరించారంటారు. ఆ భాష ఇప్పుడు తెలుగు టీచర్లకు కూడా రాదు. ఎందుకంటే చదువు కొనుక్కున్నారు, వాళ్ళు చదువుకోలేదు. కొంతకాలం మా ఏజ్ గ్రూప్ వాళ్ళు చదువుకున్నాం మేము కదా, మాకు అలాంటి చదువులు చెప్పారు మా గురువులు. ఎందుకు చెప్పారు అంటే అస్వతంత్రమైన భారతదేశంలో వాళ్ళు చాలా కష్టపడ్డారు. స్వతంత్రం వచ్చింది, మన దేశాన్ని మనం కాపాడుకుని మనం పాలించుకుంటాము, ఎవడి వల్ల వాడి ఇన్ఫ్లుయెన్స్తో మనం బతకక్కర్లేదు అని చాలా మా టీచర్స్ ఉండే కాలంలో, అంటే వాళ్ళు అస్వతంత్ర భారతదేశంలో కష్టపడ్డారు. మన కోసం మన సనాతన ధర్మాన్ని ఏ రకంగా పిల్లలకి ఇంపోజ్ చేయాలి అని మా కాలంలో పెద్దలందరూ ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఫైట్ చేసి ప్రభుత్వం సరిగా లేని కారణంగా, మనం ఫైట్ చేసి ప్రభుత్వం సరిగా లేని కారణంగానే సఫర్ అవుతున్నాం.
ఇంతకంటే చాలా సఫర్ అయినారు మన మన పెద్దవాళ్ళు. ఆ మహాభారతాన్ని ఆంధ్రీకరించినప్పుడు అది మనకి అర్థం కావటం లేదు మన పిల్లలకి. అందుకని ఆ భాష వద్దులేరా నాయన, మనం మాట్లాడుకునే భాషలో వీళ్ళకి చెప్దామని వాడుక భాష అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా గ్రాంధిక భాషలో ఉంటుంది. భారత సావిత్రి అని తెలుగు అక్షరాలే. మన పిల్లలు అన్నారు, అమ్మ ఇది తెలుగు అక్షరాలే కదా, మీరు మాకు చెప్పేది ఏమిటి, మాకు అక్షరాలు వచ్చు కదా, మేము చదువుకుంటాం కదా అని. మీరు చదువుకుంటారు కానీ సరిగ్గా చదువుకోలేరు. ఎందుకు అంటే ఇది సంస్కృత భాష నుంచి వచ్చింది కాబట్టి ఆ పదాలన్నీ కూడా సంధులు సమాసాలు, దాని వ్యాకరణం అంటారు. ఇప్పుడు వ్యాకరణం అసలు అక్కర్లే, వచ్చిండు పోయిండు అంటే కూడా కరెక్టే కదా. వాళ్ళు కోళ్ళు కూడా కరెక్టే. కోళ్ళు వాళ్ళు బ్యాళ్ళు, బేడలు బ్యాళ్ళు, కందిబ్యాళ్ళు శనగబ్యాళ్ళు. బ్యాళ్ళు పదం లేదు అసలు, అది వాడుక భాష అయిపోయింది కదా. వాళ్ళు అనేవాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు మనం టీవీలో కూడా చూస్తాం, తిను తిను అంటారు. తిను అంటే తినటం కాదు, తను తిను అని విన్నారా మీరు? తినుగు ఏమిటి? తిను అంటే వర్బ్, క్రియ, తినడం. తిను చేసాడు, అతను ఉంది, ఇతను ఉంది, తిను లేదు. అవి అంటే అటువంటి పదాలను కూడా మరి మనకు అర్థం కావాలి కదా. ఒక మనిషి భావాన్ని అర్థం చేసుకోవడమే భాషకు దానికి భావం అర్థం కావాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావాలి. అందుకని వాడుక భాష అనే దాన్ని ప్రవేశపెట్టారు గిడుగు రామ్మూర్తి పంతులు అని ఆయన, కందుకూరి వీరేశలింగం గారు పాత సమాస విషయాలన్నిటినీ మనకి మోడిఫై చేసి మన కోసమని వాళ్ళు చాలా చెప్పారు కదా. ఆ చెప్పిన దాంట్లో భారతం అందరూ చదువుకోలేరు కదా. మా కాలంలో పుస్తకాలలో అయితే ఒక లెసన్ అన్నా కనీసం ఉంటుంది కదా. సుమతి శతకం, శతక వాంగ్మయం అంతా కూడా అప్పుడే వచ్చింది. మనిషి ఎలా బతకాలి ఈ ప్రపంచంలో, ఏది ధర్మం ఏది అధర్మం. మీ అమ్మ మీకు చెప్పలేదు అంటే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఆమెకే తెలియదు. ఏమంటే మేము చదువుకోలేదు అంటారు. ఏం చదువుకోని వాళ్ళకు కూడా మనిషి ఎలా మనుగడ ఏ విధంగా సాగించాలి అని మన పెద్దలు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే నేర్పించేవాళ్ళు. 12 ఏళ్ళు వచ్చేటప్పటికి ప్రతి పిల్లకి భాగవతంలో కొన్ని పద్యాలు రావాలి, రామాయణంలో కథ తెలియాలి కదా, రాముడు ఎటువంటి పరిస్థితిలో ఏం చేశాడో తెలియాలి. ఏమ్మా భారతంలో ఏమేమి ధర్మాలు చెప్పాడు, నీకు కావలసిన ధర్మం. నాకు భారతం తెలీదు, నాకు రామాయణం తెలీదు అంటే నువ్వు ఈ దేశంలో పుట్టినట్టు కాదు, నువ్వు ఇంగ్లాండ్లో పుట్టాల్సింది. రెయిన్ గో అవే అను, నీ బతుకది కదా. గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ వాళ్ళ సంస్కారం. మన సంస్కారం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆలోచించండి, అటువంటి సనాతన ధర్మాన్ని మనకి ఎవ్వడూ బోధించలేదు. మా పెద్దలు మాకు బోధించారు. మా కాలంలో ఇంకా అంతవరకు ఉంది. ఈ 3 ప్రధానమని మాకు చెప్పలే. మా తాతగారు అంటే మా అమ్మ నాన్నగారు కదా, వాళ్ళు కర్మిష్ఠులు అని నేను చెప్పాను చాలాసార్లు. ఈ భారత సావిత్రి అంటే, సవిత్రు అంటే సూర్యుడు వెలుగు వస్తే, ఎండ వస్తే ఏ చోట చీకటి లేకుండా ఎలా పోతుందో, చీకటి ఉండదు. ఇంకా సూర్యుడు తేజస్సు వచ్చిన తర్వాత చీకటి ఉండడానికి అవకాశం లేదు. అలాంటి దాన్ని మహాభారతంలో ఏం నేర్చుకుంటే నీకు ఆ చీకటి లేకుండా పోతుందో దాన్ని భారత సావిత్రి అంటే. భారతం అంతా చెప్పరు దీంట్లో కదా. దీన్ని మాకు కంఠస్థం చేయించేవాళ్ళు. 12 ఏళ్ళు వచ్చే లోపల ప్రతి ఒక్కళ్ళు గజేంద్ర మోక్షం చదువుకోవాలి, రుక్మిణీ కళ్యాణం. మాకు చదువు రాదు అసలు, అక్షరాలు కూడా రాని వాళ్ళకి నోటికి చెప్పేసేవాళ్ళు.
మేమందరం అట్లా నేర్చుకున్నాం. అందుకని మీరందరూ కూడా రామనాథం గారికి మనవరాళ్ళు కాబట్టి ఆ తాతగారు మీకు కనీసం ఇది ఉంది అని ఒకటి చెప్పమన్నారు. మేమందరం నేర్చుకున్న వాళ్ళమే. ఎండాకాలం సెలవులకు వెళితే మా తాతగారు బలవంతంగా కూర్చోబెట్టి పగలంతా ఆడుకోమనేవాళ్ళు. సాయంత్రం అయ్యేటప్పటికి కూర్చోబెట్టి అందరినీ వాళ్ళకి బాగా తిండి పెట్టి కథలు చెప్పడం కాదు, కథ చెప్తే మర్చిపోతారు. ఇలాంటిది కంఠస్థం చేయిస్తే ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇందులో ఎప్పుడెప్పుడు ఏదేది మీరు గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. ఇది గ్రాంధికమైన భాష కాబట్టి అక్కడ ఉన్నట్టుగా ఉండదు. ఆ వసుదేవుడు అన్నప్పుడు అక్కడ నా ఉందనుకో అవతల పదంలో, అది అలాగే పలుకుతారు. పలకటం అది కరెక్ట్ కాదు. ఆ పదం నేను విడదీసి మీకు చెప్తా. విడదీసినప్పుడు మీరు రాసుకోండి. ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట చెప్తా మీకు, వినండి. ఈ ఏ అనే 3 అక్షరాలకి ఆ ఈ ఏ ఆ కాదు, ఆ మొదటి ఆ కాదు, ఆ ఈ ఏ అనే 3 అక్షరాలకి త్రికములు అని పేరు. ఆ మూడిటికి త్రికములు అని పేరు. సూత్రం ఏమిటంటే, త్రికం మీద అసంయుక్తమైన హల్లు కనుక వచ్చినట్టయితే, అసంయుక్తమైన హల్లు అంటే ఇది త్రికము ఏమా, ఇది ప్లస్, ఇది అసంయుక్తమైన హల్లు. అసంయుక్తం అంటే 2 అక్షరాలు కలవకుండా ఒకే అక్షరం ఉన్నది అని. సంయుక్తము అంటే 2 కలిసింది. అసంయుక్తం అంటే 2 ఉండవు, ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు ఒకటే కదా ఈ అక్షరం. కా అనే అక్షరం, కాకి ఇది న్యా ఉందనుకోండి, ఈ నా ఒకటి యా ఒకటి 2 ఉన్నాయి కదా. ఇది సంయుక్త అక్షరం, ఇది అసంయుక్త. మీకు అర్థం కావాలని నా డ్రెస్ ఏం చేశారే, అరే మాట తీసుకుంటారు. ఈ అసంయుక్తమైన అక్షరం వస్తే త్రికం ఉంది ఇక్కడ. త్రికం మీద అసంయుక్త అక్షరానికి ద్విత్వంబు బహుళంబగు అంటాడు. ఇక్కడ ఏ అక్షరం ఉంటే దానికి ఆ ఒత్తు పెట్టండి అని. ఇది వ్యాకరణ సూత్రం. ఇది త్రికం కదా. ఈ త్రికం మీద అసంయుక్తమైన అక్షరం వచ్చింది కదా, ఏ అక్షరం ఉంటే ఆ ఒత్తు. నా అనే అక్షరం ఉంటే నా ఒత్తు పెట్టండి. పా అనే అక్షరం ఉంటే పా ఒత్తు పెట్టండి. చా అనే అక్షరం ఉంటే చా ఒత్తు పెట్టండి. అర్థమైందా? ముందు త్రికం ఉంటే కదా. ఈ అక్షరం పరమైన తర్వాత దీనికి ఈ త్రికం మీద ఆగా మారుతుంది. త్రికం మీద అసంయుక్త హల్లుకు ద్విత్వంబు బహుళంబగు, ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆర్చిక దీర్ఘం హ్రస్వంబగు. అది సూత్రం. మీకు సూత్రం అక్కర్లే, మీరేం చదువుకోక్కర్లే కదా. తెలుగు టీచర్లు కూడా రాదులే, వాళ్ళని వదిలేసేయండి కదా. ఇప్పుడు ఏమైంది, ఈ ఆ కాస్త ఆగా మారుతుంది. ఈ కాకు కావత్తుంది, కన్య అకన్య అని ఉంటుంది. ఆ కన్య అనే అర్థం తెలిసిందా? అట్లాగే ఏకి చెప్తాను చూడండి. ఏ ప్లస్ వాడు అన్నాను. ఈ వాకి వావత్తు ఇవ్వాలి. ఏ అక్షరం ఉంటే ఆ ఒత్తు ఇవ్వాలి కదా. ఈ ఏ కాస్త ఎవ్వాడు, ఎవ్వడు కూడా అవుతుంది. తెలిసిందా? ఇప్పుడు ఈ భారత సావిత్రిలో అటువంటి సంధుల వల్ల ఈ అక్షరాలు ఇట్లొస్తాయి. ఇట్లొస్తే ఏంది అమ్మగారు మళ్ళీ ఆకన్య అని చెప్తున్నారు అని మీరు అనుకుంటారు. అటువంటివి చాలా ఉంటాయి. మీరు చదవడానికి మీకు తెలియదు. ఆ వసుదేవుడు అని ఉంది చూడు, వసుదేవనందనుడు అని వస్తుంది. ఆ ప్లస్ వసుదేవుడు ఉందనుకో, వసుదేవనందనుడు. ఈ ఆ తర్వాత వా వచ్చింది కదా, వాకి వావత్తు రావాలి.
ఇక అవ్వాలి. అవ్వసుదేవ నందనుడు అవుతుంది. అర్థమైందా? ఒక్క సంధే చెప్పాను మీకు. అట్లా చాలా ఉంటాయి. గ్రాంధిక భాషలో సంధులు సమాసాల వల్ల అవతల అక్షరం మారిపోతుంది. అది గ్రామర్ తెలిసిన వాడికి తెలుస్తుంది. టీచర్కి గ్రామర్ తెలిసి ఉంటుంది, ఎందుకంటే వాడు చదువుకొని ఉండాలి. వాడు చదువుకోకపోతే మీకు కూడా చెప్పలేడు. అందుకని ఇలాంటి పాఠాలు కూడా లేకుండా చేసి మీకు ఇప్పుడు ఏం పాఠాలు, చిన్న చిన్నవి ఏం పిచ్చి 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 పాఠాలు, వాటికి అసలు టీచర్ చెప్పక్కర్లే, మీకు చదువుకుంటేనే వస్తాయి కదా. ఇట్లాంటివి ఉంటాయి చాలా. నేను చాలా చెప్పి మీకు గ్రామర్ చెప్పి మిమ్మల్ని బాధించను అంటే అది గుర్తు కూడా రాదు. గ్రామర్ అంత తొందరగా రాదు ఏమ్మా. ఇప్పుడు నేను దాన్ని పలికిస్తా. నేను పలికిస్తున్నప్పుడు ఇట్లా ఉన్నదాన్ని ఈ రకంగా పలికిస్తాను మీకు. అప్పుడు మీరు ఇది కరెక్ట్ చేసుకోండి. ఆ పదం మీకు అర్థం అవుతుంది, తెలిసిందా? అది అట్లాగే నేర్చుకుంటే మీకు ఆ పదం అర్థం కాదు. ఏమ్మా, ఇంకా మొదలు పెట్టుకుందామా? దాంట్లో ఏం తెలియాలి అంటే అక్షౌహిణి అంటే ఏమిటి ఇవి చూడు. మొట్టమొదటి మీకు వినండి. కౌరవులకు తమకు సంధి చేయాలన్న దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది ఇది. అంటే అక్కడి నుంచే మీకు భారతంలో చాలా ధర్మాలు ఉన్నాయి. మనకు అవసరమైంది అనుకున్నారో, మరి మా తాతగారు ఏమనుకున్నారో, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు కదా. మహాభారతంలో నుంచి ఈ భారతం వల్ల మనకు తెలియవలసింది ఏమిటి, చీకటిలో సూర్యరశ్మి వచ్చి చీకటిని ఎలా పోగొడుతుందో ఇది తెలుసుకోవడం వల్ల, ఇదొక్కటే కాదు, మానవ జీవిత మనుగడ, మన ధర్మం ఏం చేయాలి మనం అనేది ఇందులో తెలుస్తుంది. 2 పేజీలు కదా, 4 పేజీలు మనం తెచ్చిచ్చారు. మీకు పలికిస్తాను, రికార్డు కూడా చేసుకుంటారు. పదం తప్పు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతవరకే. అందరి దగ్గర ఉందా ఇది? పెన్ను కూడా పెట్టుకోండి. ఏమ్మా, మీరు ఏం మార్చుకోవాలి అంటే అక్కడున్న పదాన్ని విడదీసి నేను చెప్తాను. ఆ విడదీసిన పదం ఎలా పలకాలు అక్కడున్నట్టే పలకండి. కానీ మీరు చదువుకునేటప్పుడు రాసుకోండి. అందుకు ఒక పెన్ పెట్టుకోండి, రాసే పెన్ను పెట్టుకోండి. ఎవరికి ఎవరు చెప్తున్నారు భారత సావిత్రి అంటే రాముడికి చెప్తున్నారట. భారత సావిత్రిని రాముడికి చెప్తున్నారట. ఏ రాముడికి చెప్తున్నారంటే శ్రీరామ, పిలిచారు వాడిని. శ్రీరామ, సీతా హృత్సారస రవి, సీత అనేటువంటి సీత హృదయం అనేటువంటి సరస్సుకి ప్రకాశం ఇచ్చేవాడు అని. సీత హృత్ సారస రవి. రాముడు ఎటువంటి వాడు అంటే సీత యొక్క హృదయం అనేటువంటి సరస్సుకి ప్రకాశం ఇచ్చేవాడు, హృత్సారసం. ఏమ్మా, మరి ఎవరు అంటే భానువంశం, సూర్యవంశం. రాముడు ఏ వంశం వాడు అని మీరు అడిగితే రాముడు ఏ వంశం వాడో మాకు తెలియదు. నేను ఎవరో ఒక మన పార్వతమ్మ అనే వాళ్ళని, ఒకళ్ళు రాముడి వంశము, ఆయన సీత వంశం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆమె రాముడి వంశము, ఆయన సీత వంశం. వీళ్ళెవరో వెళ్ళి మీరు నిజంగా రాముడి వంశమేనా, అరే ఆమె మేము సూర్యవంశం అని చెప్పినప్పుడు నువ్వు రాముడి వంశం అవునా కాదా నాకు ప్రూఫ్ ఇస్తావా అని అడుగుతారట్రా. అర్థం ఉందా? మీకు కూడా తెలియదు కదా రాముడు ఏ వంశం వాడు అంటే సూర్యవంశం, భానువంశం అన్నారు. భానువంశ సాగరానికి చంద్రుడు లాంటి వాట. ఎందుకన్నారు అంటే సూర్యుడికి చంద్రుణ్ణి చూస్తే చాలా సంతోషంట. పున్నమి నాడు సముద్ర పాలలు బాగా పైకి వస్తాయి. అమావాస్య నాడు ఆటుపోట్లు అంటారు వాటిని, అవి కుంగిపోతాయి. భానువంశం అనే సముద్రానికి చంద్రుడు వంటి వాడు. ఆ సముద్రానికి అంటే భానువంశము సముద్రం, రాముడు చంద్రుడు లాంటి వాడు. అంటే ఆ వంశం అంతా పొంగిపోతుందట రాముడిని చూసి. అది అర్థమైందా? అందుకే గ్రాంధిక భాష అన్నాను. భూరి ఇంకా ఎటువంటి వాడు అంటే భూరి దయారస సాంద్ర
దయారసము అనే సముద్రం వాడట. రాముడు ఎటువంటి వాడు అంటే, రాముడు ఎంత దయగలవాడు అంటే, సముద్రంకి ఎంత దయ ఉంటుందో, సముద్రంలో ఎన్ని నీళ్లు ఉంటాయో రాముడికి అంత దయ ఉంది. సముద్రంలో కొంచెం నీళ్లు ఉంటాయా? సారసపత్రాక్ష రామచంద్ర నరేంద్ర, రామచంద్ర రాజా అని చెప్తున్నాడు. ఆ రాముడికి చెప్తున్నాడు అన్నమాట ఈ భారత సావిత్రిని. ఏ రాముడికి చెప్తున్నాడంటే నీ ఆత్మారాముడికి. అది ఆ రాముడు ఇక్కడ లేడు కదా, ఆ రాముడు వినక్కర్లేదు కదా, మన రాముడికి చెప్తున్నారన్నమాట. ఆత్మారాముడికి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే అవధరింపుము, అవధరింపు అంటే విను అని. అవధరించరా విని తరించరా అన్నాడు శంకరా అని. శంకర నాద శరీరా అని ఏం చెప్పాడు వాడికి? అవధరింపుము అన్నాడు. అవధరించరా, అవధరించరా అంటే వినరా అని కదా. ధర్మరాజు ఎక్కడి నుంచి చెప్తున్నాడో చూడు. ద్వారకానగరున ఉన్న శ్రీకృష్ణదేవుని పిలిపించి, ఏమ్మా మీకు అర్థమవుతోంది కదా, పలుకుతానంటే పలకండి. ఏమ్మా, కృష్ణుడు ఎక్కడుంటాడు అంటే ద్వారకలో ఉంటాడు. మనకు తెలియదు కదా కృష్ణుడు ఊరేది అంటే, మన ఊరేది అంటే కర్నూలు. అంటే మనం ఎన్నెన్ని తెలుసుకోవాలో వినండి. ధర్మరాజు ద్వారకా నగరంలో ఉన్న శ్రీకృష్ణదేవుని పిలిపించి చూడండి, పిలిపించి ఉంది అది. అందుకని కృష్ణదేవుని పిలిపించి, అది ధృతం అవుతుంది. ధృతం మీద పరుషం సరళం అవ్వాలి, అది సూత్రం. మాకు తెలియదులేండి, మీకు అక్కర్లేదు కూడా. అక్కడ పిలిపించి అని అమ్మగారు చెప్తున్నారు, పిలిపించి ఉంది కదా అని అనకుండా మీకు చెప్తున్నారు. గ్రాంధిక భాష ఇలా ఉంటుంది. ఏమ్మా, మీరు పిలిపించి అని రాసుకుంటామంటే రాసుకోండి, ఆ పైన దిద్దుకోండి. దిద్దుకోండి అంటే ఇది తప్పు ఉంది కరెక్ట్ చేసుకోమని కాదు, మీరు పలకన. ద్వారకానగరంలో ఉన్న కృష్ణదేవుని పిలిపించి తన దగ్గరికి పిలుచుకున్నాడు అన్నవాడు ధర్మరాజు. గౌరవులకు ఉంది చూడండి, కౌరవులు వాళ్ళు. కౌరవులకును తమకును సంధి చేయవలనని ప్రార్థించి, సంధి చేయవలను మన భాషలో అయితే సంధి చేయవలను, అది గసగదవాదే సంధి. సంధి చేయవలనని ప్రార్థించి రాయబారం పంపించాడు. అద్దేవుండట్లుగాకయని, అద్దేవుడు ఉంది చూడండి, ఆ దేవుడు ఎవరు? కృష్ణుడు. అట్లు కాకయని హస్తినాపురమునకు వచ్చి, హస్తినాపురానికి పిలిపించాడు. ఎవరిని? కృష్ణుణ్ణి. ఎవరు పిలిపించారు? ధర్మరాజు పిలిపించాడు. అర్థమవుతోంది కదమ్మా. ధర్మరాజు కృష్ణుణ్ణి ఎందుకు పిలిపించాడు? క్వశ్చన్లు మీరు వేసుకోండి. తమకు కౌరవులకి, తామెవరు? పాండవులకి కౌరవులకి సంధి చెయ్యాలని అడిగాడు. సంధి చేయించడం కోసం వాళ్ళిద్దరినీ పిలిచాడు. అంటే అప్పటికి ఏమై ఉంటుందంటే యుద్ధం ప్రారంభం కాలేదు, పాండవులు కౌరవులు కష్టాలు పట్టడం అయిపోయింది, వాళ్ళ అడవులకు వెళ్ళటం అయిపోయింది, 12 ఏళ్ళ అరణ్యవాసం అయిపోయింది, 1 ఏడు అజ్ఞాతవాసం కూడా అయిపోయింది. అప్పటిది కథ అర్థమైంది కదా ఇప్పుడు కదా. రాయబారం పనుప ఆ దేవుండు అట్లగాకయని సరే అన్నాడు. అట్లగాకయని అంటే సరేనని హస్తినాపురమునకు వచ్చి తన సారథి అయిన దారకుని పిలిపించి, కృష్ణుడి సారథి ఎవరు? మీకేదో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా టీవీలో, మనకు అవి కూడా రావు కదా. లైఫ్ టైం అని తీసుకొని, లైఫ్ ఏంట్రా ఏం తీసుకుంటారా, ఫోన్ మీద కాల్ తీసుకుని ఎవరు కృష్ణుడి రథసారథి ఎవరు అని అడిగితే దారకుడు. అట్లాంటివి మీకు వస్తాయి దీంట్లో. అది అర్థమైందా? మీరు ఎందుకు నేర్చుకోవాలో. దారకుని పిలిపించి విదురుని ఇంటికి రథము పోనిమ్మనిన, విదురుని ఇంటికి పోనిమన్నాడు కృష్ణుడు రథసారథిని. హస్తినాపురానికి వచ్చాడు. హస్తినాపురంలో ఎవరెవరు ఉంటారు? కౌరవులు పాండవులు ఉంటారు. అంటే దుర్యోధనుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు. పిలిపించింది ఎవరు? ధర్మరాజు. మరి వాడి ఇంటికి వెళ్ళాడా? వాడి ఇంటికి వెళ్ళలే.
పోనీ దుర్యోధనుడి ఇంటికి వెళ్ళాడు, గొప్పవాడు కదా అని వాడింటికి కూడా వెళ్ళలే. విదురుడి ఇంటికి వెళ్ళాడు. దారకుడిని విదురుడి ఇంటికి దారకుడు డ్రైవర్. ఎవరు డ్రైవరు? కృష్ణుడు డ్రైవర్. అతడు చేశాను. ఆ విదురుడి ఇంటికి తీసుకెళ్ళమంటే దారకుడు అలాగే తీసుకెళ్ళాడు. అంత విదురుండు గోపాలదేవుని ఎదుర్కొని ఎవరైనా ఇంటికి వస్తే ఏం చెయ్యాలి? సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి. ఆ మాట ఇక్కడ చెప్పడు. విదురుడు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు అంటాడు. అంటే మనకేం చెబుతున్నారు దీంట్లో? ఎవరైనా ఇంటికి వస్తే, పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి నమస్కారం చేయండి. అది అర్థమవుతుందా? సావిత్రి అని అందుకు అన్నారు దీన్ని. సావిత్రి అంటే ఏంటి? నీకు డైరెక్ట్గా చెప్పదు. నీకున్న అజ్ఞానాన్ని నాకు మా అమ్మ చెప్పలే, మా నాన్న చెప్పలే, నాకు ఎట్లా తెలుస్తుంది అని మీరు అంటారు కదా. అవునా కదా? చెప్పండి. సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి లోకనాయక మేలుగలుగా విజయము చేసి తిరిగి మీరు రావడం మాకు మేలే అయింది. మీ చరణారవిందములు కనుగొనటం వలన నేను ఎల్లభంగుల కృతార్థుండనైతి. మీ మా పాదాలు నేను చూడటం వల్ల నేను కృతార్థుండైనాను, నేను పాస్ అయిపోయినాను, గెలిచాను. నా జన్మంబు సఫలంబయ్యే, నా తపంబు ఫలించే, నా పుణ్యంబు లీడేరే దామోదర. నా పుణ్యమంతా కూడా ఖర్చు అయిపోయింది. అంటే మీరు రావడం వల్ల ఎంత పుణ్యం ఉంటేనో శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంటికి వస్తాడు. దామోదర. దామోదర అనే కృష్ణుడికి ఇంకొక పేరు. మీరు నా గృహమునకు వేంచేయటం చేసి మీరు మా ఇంటికి రావడం వల్ల మీకు అర్థమవుతోంది కదమ్మా, నేను చదువుతున్నది. జన్మాష్టమియు, మహర్నవమియు, అనంత చతుర్దశియు, దక్షిణాయన పుణ్యకాలమును, ఉత్తరాయణ సంక్రాంతియు, తులామేష సంక్రాంతులను, దశమియు, ఏకాదశియు, ద్వాదశియు, అమావాస్యలోనుగా గల పుణ్యదినంబులు సమకూడే. మనకు పుణ్యదినాలేవి అంటే మనకు తెలీదు. చూడండి ఏం చెప్తున్నాడు. నాకేమైంది అని చెప్తున్నాడు కదా. జన్మాష్టమి అంటే కృష్ణాష్టమి, మహర్నవమి దసరా పండగ. ఏమ్మా మహర్నవమి విజయదశమి కదా. మహర్నవమి కాదు, మహానవమియు, అనంత చతుర్దశి. అనంత పద్మనాభుడి దగ్గర అనంత చతుర్దశి అని మీరు వ్రతం కూడా చేసుకుంటారు. దక్షిణాయన పుణ్యకాలము, ఉత్తరాయణ సంక్రాంతి మనం చేసుకుంటున్నాం కదా సంక్రాంతి. తుల మేష సంక్రాంతులను ఏమ్మా, దశమియు ఏక. ఈరోజు మంచిది, ఈరోజు చెడ్డది, మీరేదో షష్ఠి, ఈరోజు సప్తమి మాకు మంచిది కాదు మీరు అంటుంటారు కదా. అమ్మ ఈరోజు షష్ఠి, ఇవాళ పోకూడదు, ఇవాళ సవితి, ఇవాళ పోకూడదు, ఏదో అంటుంటారు కదా. పుణ్యదినాలేవో చెప్తున్నాడు, మిగిలినవి పుణ్యదినాలు కాదు. అంటే రోజులు అన్నీ మంచివే, కానీ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా మన దగ్గర. ఇవాళ మంగళవారం అమ్మ, మేము ఒడిబియ్యం వండుకోము. మంగళవారం అమ్మవారికి ముఖ్యమైన రోజు కదా, మంగళగౌరి కదా. మరి మంగళవారం అంటే ఏ పని చేయరు. ఎందుకు అంటే భారత సావిత్రి మనం చదువుకోలే. అర్థమవుతుందా ఎందుకు ఇది చదువుకోమని చెప్తున్నానో? మీకు అర్థమవుతుందా అమ్మ? మీకు ఏం తెలియాలో తెలుస్తోందా? తెలుసుకోండి, ఇంట్లో పెట్టుకోండి. ఎవ్వరు పెద్దవాళ్ళు ఏం చెప్పరు, ఇట్లాంటివి ఏవో నేర్పిస్తారు మనకే తెలియాలి. చూడండి, లోనుగా గల పుణ్యదినంబులు మాకు సమకూడే. మీరు రావడం వల్ల ఈ పుణ్య రోజులన్నీ మాకు వచ్చేసినాయి అన్నాడు. అనుటయు వసుదేవనందనుడు, చూసారా, ఆ వసుదేవనందనుడు విదురుని చూచి అతిశయించిన ప్రజ్ఞయు సకల శాస్త్ర జ్ఞానము గల నీ పలుకలకు మెచ్చితి. విదురుడు మాట్లాడిన మాటలు ఏమిటి? సకల శాస్త్ర పరిజ్ఞానం నీకుందని నాకు అర్థమైందన్నాడు. ఎవరు? కృష్ణుడు. ఆయన ఏం మాట్లాడాడు? శాస్త్రం ఏమన్నా చెప్పాడా? ఏం చెప్పలే. మరి ఎందుకు చెప్పాడు? ఆయన మాటల్లోనే ఇవన్నీ పుణ్యదినాలు నాకు వచ్చినాయి అని అర్థమవుతుందంటే నువ్వు చాలా చదువుకున్నావు నాయన. ఆ చదువుకున్న దాంట్లో ఈ మాటలు ఉన్నాయి.
వాటిలో కదా ఉండేది. నువ్వు చదువుకోకపోతే ఇవి పుణ్యదినాలు అని నీకెట తెలుస్తుంది? సకల శాస్త్ర జ్ఞానము గల నీ పలుకలకు మెచ్చిది, కావలసిన వరంబు వేడు మిచ్చదనన్నా, నీకు కావలసిన వరం అడుగు నేను ఇస్తానన్నాడు. అవ్విదురుండు సంతోషించి, అవ్విదురుడు మళ్ళీ చూడండి, ఆ విదురుడు సంతోషించి పురుషోత్తమ ఏమడుగుతున్నాడో చూడండి. నా ఇంట వేల కొలది బ్రాహ్మణులు భుజింపవలయు. నా ఇంట్లో చాలామంది భోజనం చెయ్యాలి. నేను, నా భార్య, నా పిల్లలు మా డైనింగ్ టేబుల్ మీద మేము కూర్చుని అదేదో పదార్థాలన్నీ మేమే తిని మేమే ఉండాలని అడగలే విదురుడు. అంటే మీరేం కోరుకోమని చెప్తున్నది భారత సావిత్రి మిమ్మల్ని ఎందుకు వినమన్నానో వినండి. మీ ఇంట్లో ఎంతమంది తినాలి? వేల కొలది బ్రాహ్మణులు భుజింపవలయు. నా మందిరమున, వాడి విదురుడి కోరిక చూడండి, నా మందిరమున బంధుజనములు నిండి ఉండవలయు. మా ఇంటికి ఎవ్వరు రాకూడదని చెప్పలే, మా ఇంట్లో బంధుజనములు నిండి ఉండవలయు. నే శయనించు తరి, జాగ్రత్తగా వినండి, కొడుకులను కూతుండ్రును కలిసి సందడిగా ఉండవలయు. నేను నిద్రపోయేటప్పుడు నా కొడుకులు నా కూతుళ్ళు అందరూ కలిసి ఉండాలి. ఈ కోరికలో ఏమేమి అడుగుతున్నాడంటే విదురుడు చూడండి, వేల కొలది బ్రాహ్మణులు భుజించాలంటే నాకు చాలా సంపద ఉండాలి. డబ్బులు లేకపోతే ఎట్ట పెడతాడరా? నాకు డబ్బులు ఇవ్వమని అడగలే. అర్థమవుతోందా? భారత సావిత్రి ఎందుకు నేర్పిస్తున్నారో తెలుస్తోందా కదా? ధనేషణని అడగలే కదా, ధనం ఎందుకు కావాలో నీకు చెప్తున్నాడు కదా. నా ఇంట వేల కొలది బ్రాహ్మణులు భుజింపవలయు. బ్రాహ్మణులే ఎందుకు తినాలంటే బ్రహ్మజ్ఞానం పొందిన వాడికి మాత్రం పెడితే, ఆ ఒక్క బ్రాహ్మణుడు నీ ఇంట్లో భోజనం చేస్తే నీకు చాలా పుణ్యం వస్తుందట. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు కాదు, బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడు. కాబట్టి నీకు ఏది ముఖ్యమని చెప్తున్నాడు? బ్రహ్మజ్ఞానం పొందడం ముఖ్యమని చెబుతున్నాడు. అర్థమవుతోందా? వేల కొలది బ్రాహ్మణులు భుజింపవలయు. నా మందిరమున బంధుజనములు నిండి ఉండవలయు. నేను ఏకాకిగా ఉండకూడదు, నా ఇంట్లో బంధువులందరూ ఉండాలి. బంధువులందరూ ఎందుకు ఉండాలంటే మన ధర్మం ఏమిటంటే ఆర్తి కొన్నట్టి చుట్టాల నరసి కొనుట. ఆర్తి ఎవరైతే బాధలు పడుతూ ఉంటారో, మన బంధువుల్లో బీదవాళ్ళు ఎవరు ఉంటారో, ఇప్పటికి కూడా ముస్లిమ్స్లో అలవాటు ఉంది. ఎవడైతే వాళ్ళు దాంట్లో బీదవాడు ఉంటాడో అందరూ కలిసి వాడికి సహాయం చేసి వాడిని పైకి తీసుకొస్తారు. మన ఇళ్లలో అట్లా కాదు, బీదవాడిని కాదు గొప్పవాడిని మనం సహాయం చేస్తాం. వాడికి మన దగ్గర ఏమన్నా ఉంటే కూడా ఎవరికి తీసుకుపోయిస్తాం? మనకన్నా పెద్దవాళ్ళకి. ఎందుకంటే రేపు వాడింట్లో పెళ్ళైతే మన్ని పిలవాలి. విదురుడు ఏం చెప్తున్నాడు అంటే మనిషి మనుగడ ఎట్లా ఉండాలో, ఏ విధంగా నువ్వు బతకాలో నీకు చెప్తున్నాడు. ఏమ్మా, మన అమ్మ చెప్పలే, మన నాన్న చెప్పలే, నాకైతే చెప్పారు. నాకు చెప్పబట్టే మీకు నేను చెబుతున్నా. వినండి. అంటే మీ అమ్మ నాన్న చెడ్డని నేను చెప్పడం లేదుగా. అజ్ఞానానికి ఏం చేద్దాంరా? జ్ఞానం లేకపోతే డబ్బులు దాచిపెట్టుకోమనైతే చెప్పారు, కానీ ఇది అది చెప్పటంలే. ఏం చెప్పారు? బంధుజనములు నిండి ఉండాలి, మా చుట్టాలందరూ మా ఇంట్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పేదరికం పోగొట్టడానికి నా ఇంట్లో వాళ్ళకి నేను ఆశ్రయం ఇవ్వాలి. పరుల పాలైన తన సొమ్ము మరల కొనుట, నిజ కులోచిత ధర్మంబు నెరపుకొనుట. భారతం ఇది చెప్పింది. నీ కులానికి నీ వృత్తికి ఏదైనా నీకు ఒక వృత్తి ఉంటుంది, ఆ ధర్మాన్ని నువ్వు ఎటువంటి పరిస్థితిలో మానుకోకూడదు. సాఫ్ట్వేర్ అని పరిగెత్తిపోకూడదు. నీ కులధర్మం ఏముందో ప్రతివాడు వాడి కులధర్మాన్ని పాటించి పని చేశాడు అంటే ప్రపంచంలో పేదరికం ఉండదు. వీళ్ళందరూ ఎక్కడికి ఎగబడుతున్నారు? సాఫ్ట్వేర్. ప్రతివాడు అంటే నీ కులధర్మం నీ డిఎన్ఏలో అది ఉందిరా, అది చేసినట్లయితే అబ్బా మేము ఎట్లా చేస్తామండి. అందుకే చూద్దాం, పురోహితుడికి ఈరోజు అన్నం లేదు, ఎవడైనా మీరు రూపాయి ఇస్తే మీరు 10 రూపాయలు ఇస్తే తీసుకోవాలి. ఎందుకు అంటే
వాడి కులధర్మాన్ని వాడు మర్చిపోయినాడు. కులధర్మం ఏం మర్చిపోయినాడంటే పురోహితం చేస్తున్నాడు కదా. స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్య అంది. బ్రాహ్మణుడికి ఏం చెప్పింది? స్వాధ్యాయ ప్రవచనం, రాజు చదువుకోరా, చదువుకున్న దాన్ని ఎవరినో కూర్చోబెట్టి చెప్పరా, నీకు అన్నం అదే గడిచిపోతుంది. మరి వాడు ఆ పని చేయలే. ఏ కులం వాడు ఆ పని చేయటంలే. నిజ కులోచిత ధర్మంబు నెరపుకొనుట, ఆర్తి కొన్నట్టి చుట్టాల నరసి కొనుట. కష్టంలో ఉన్నటువంటి చుట్టాలందరినీ నువ్వు కాపాడు కదా. పరుల పాలైన తన సొమ్ము మరల కొనుట. ఎవరైనా మన ఆస్తులు కాజేసి ఉంటే కోర్టులో కేసేసైనా సరే మనది మళ్ళీ తిరిగి తెచ్చుకోమన్నాడు. తీసుకున్నాడు వాడు చేతయింది వదిలేద్దాం లేరా, ఏం పోయింది, ఓ గుంత దవ్వుకొని మనమే నీళ్లు పెట్టుకుందామని అనకూడదు. పరుల పాలైన తన సొమ్ము మరల కొనుట, అది నీ ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు విస్మరించకూడదు. అర్థమవుతోందా అమ్మ అందరికీ? భారత సావిత్రి నేర్చుకుందామా అక్కర్లేదా? ఎన్ని తెలుస్తున్నాయి చూడండి. ఇంకా 10 వచనాలు కూడా 10 కూడా కాలేదు ఏమ్మా. నే శయనించు తరి, నేను నిద్రపోయినప్పుడు ఏమ్మా ఎట్లా ఉండాలంటే, నేను నిద్రపోతాను పోతా మంచం ఎక్కి పడుకోవడానికి, కొడుకులు కూతుండ్రును కలిసి సందడిగా నిండి ఉండాలి. కొట్లాడుకుంటూ కాదు. మన దాంట్లో అయితే ఆడపిల్లకి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయిందంటే ఈ మగపిల్లవాడు అయ్యో దానికి పెట్టేస్తారేమో అంతా, వీడికి మహాబాధ. దానికేం పెట్టేస్తారో, వీడి సొమ్ము కాదు, వీళ్ళ నాన్న సొమ్మే. అది అనవాకురా. కొడుకులు కూతుళ్ళు కలిసి ఎట్లుండాలి? సందడిగా ఉండాలట, కొట్లాడుకుంటూ కాదు. అటువంటి వరం నాకు ఏమని అడుగుతున్నాడు విదురుడు. ఏమ్మా? అట్టి వరంబు దయచేయమన్నాడు. ఇప్పుడు ఇందులో ఏమేమి అడిగాడో చెప్తామండి. ధనేషన్ అడిగేశాడు, నాకు డబ్బులు ఇవ్వమని అడగలే. దారేషన్ అడిగేశాడు, పుత్రేషన్ అడిగేశాడు. దాంతోపాటు నేను నా కొడుకులు కూతుళ్ళు నా మనవాళ్ళు వాళ్ళందరూ కూడా ఉండాలి నా ఇంటి నిండా అంటే ఆయుష్ కూడా చాలా లాంగ్ లైఫ్ అడిగాడా లేదా? అంతకంటే ఇంకేం కావాలరా మనిషికి? అర్థమవుతుందా ఏంట్రా అనినా? ఆ దేవుండట్టగాకయని వరం వసంగి, అటువంటి వరమే ఇచ్చాడు మనకి. వినాయక చవితి కథలు కూడా ఇట్లాంటి భాషలోనే ఉంటాయి, మీరు విన్నారో లేదు కదా. నోములు వ్రతాలు నోములు వాటివన్నీ కూడా ఈ భాషలోనే ఉంటాయి. ఎందుకంటే వాడుక భాషలో రాయలే, అవి ఆ కాలంలో రాసినవి. అంత శ్రీకృష్ణదేవుని రాక ఎరింగి, ఇప్పుడు విదురుడు చెప్పిందంతా మీకు అర్థమైంది. కృష్ణుడు ఆయనకు ఆ వరం ఇచ్చేశాడు కాబట్టి విదురుడికి అట్లాగే వస్తుంది. అంత శ్రీకృష్ణదేవుని రాక ఎరింగి కృష్ణుడు వచ్చాడనే సంగతి తెలిసింది ఎవరికి? దుర్యోధనుడు. విదురుని సదనమునకు వచ్చి, సదనం అంటే ఇల్లు, విదురుడి ఇంటికి వచ్చాడు. ఎవరు వచ్చారు? దుర్యోధనుడు వచ్చాడు. విదురుని ఇంటికి కదా ఈయన వచ్చాడు. అందుకని విదురుని ఇంటికి ఆయన వచ్చి మధుసూదనుని అవలోకించి కృష్ణుడిని చూచి, కృష్ణుడికి ఇంకొక పేరు వచ్చింది చూడండి, ఎన్ని పేర్లు. మధుసూదన ఏమ్మా, ఇందాక ఇంకెక్కడో కూడా దామోదర. ఇప్పుడు కృష్ణుడి పేర్లు మీకు ఇంకా ఇట్లా వస్తాయి చూడండి. ఇది కూడా మీకు నేర్పిస్తున్నారు, అంటే భాష కూడా నేర్పిస్తున్నారు. కమలాక్ష, భీష్మద్రోణులను ఉల్లంఘించి మా ఇంటికి రాక శూద్రుని ఇంట భుజించుడా అర్హంబే అని అడిగాడు. భీష్ముడు ద్రోణుడు వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఆ పెద్దవాళ్ళ దగ్గరికి రాకుండా నువ్వు, విదురుడు శూద్రుడు కదా, శూద్రుడు ఎట్లయినాడు అంటే వాళ్ళ అమ్మ శూద్ర స్త్రీ కదా, ధృతరాష్ట్రుడికి తమ్ముడే. శూద్రుని ఇంట భుజించుడా అర్హంబే అన్నాడు. ఇది కరెక్టేనా? నువ్వు ఇట్లా వచ్చావు కదా, మా ఇంటికి రాకుండా వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు? మన వాళ్ళల్లో కూడా అంతే, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి
అక్కడ కొడుకింటికి పోకుండా కూతురింటికి పోయినారు అనుకో, ఏ అమెరికాకో పోయి, వెంటనే వీళ్ళకి ఇంత కోపం వస్తుంది. నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు, మా ఇంటికి రాకుండా కదా, నీకు వాళ్ళంటేనే ప్రేమ. ఏం ఆ మాటలు వింటారు లేదా మీరు? ఎప్పుడు చక్కగా వింటారు. ఎందుకు వింటారంటే వాళ్ళు భారత సాహిత్యం చదువుకోవాలి. చదువుకుని ఉంటే ఆ మాటలు ఏమన్నా నేర్చుకోవాల్సింది. మీరు కూడా అని ఉంటారు మీ అమ్మలను మీ నాన్నలను. ఎవరినన్నారు నీకు అదంటేనే ప్రేమ, మేమంటే ప్రేమ లేదు. తల్లిదండ్రులకి ఎవరంటే అట్లా ప్రత్యేకం ప్రేమ ఉండదు. అందరంటే ఒకే రకమైన ప్రేమ ఉంటుంది. రుక్మిణీ వల్లభుడు, ఇప్పుడు చూడండి కృష్ణుడికి ఇంకొక పేరు పెట్టాడు, రుక్మిణీ వల్లభుడు. సుయోధనం చూచి, ఇందాక దుర్యోధనుడు అన్నాడు, ఇప్పుడు సుయోధనుడు అంటున్నాడు. ఇట్లనియే పరమ భాగవతోత్తముని అన్నంబును, గంగా తోయమును, శ్రీ విష్ణుదేవుని పాదపద్మ ధ్యానమును, ఏకాదశి వ్రతమును పరిశుద్ధమ్మని పెద్దల వలన ఎరుగవే. పెద్దవాళ్ళు నీకెవరూ చెప్పలేదా? ఏమేం చెప్పలేదు అంటే, పరమ భాగవతోత్తముని అన్నము. ఎవడింట్లో మనం అన్నం తినాలి అంటే భగవంతుణ్ణి సేవించేవాడింట్లోనే తినాలి. ఎవడైతే దేవుడికి నైవేద్యం పెట్టడో వాడింట్లో నువ్వు తినకూడదు. అర్థమైందా? నీకు ఎట్లా చెప్తున్నారో చూడండి. అట్లా రూల్స్ చెప్పారనుకోండి, మనం అస్సలు ఆ రూల్స్ పాటించం, మనకు గుర్తు కూడా ఉండవు. పరమ భాగవతోత్తముని అన్నంబును, ఏవి పవిత్రమైనవో చెప్తున్నాడు. గంగా తోయమును, గంగాజలం, గంగాజలవ కణిక పీత, అది గంగాజలం ఒక్క చుక్క తాగినా సాల్ట కదా, అందుకని గంగా తోయము. శ్రీ విష్ణుదేవుని పాదపద్మ ధ్యానము, విష్ణుదేవుని పాదాలను ధ్యానం చేయటము. ఏకాదశి వ్రతమును పరిశుద్ధమ్మని పెద్దల వలన ఎరుగవే. నీకు పెద్దవాళ్ళు ఎవరు చెప్పలేదా అంటే, పెద్దవాళ్ళు చెప్పాలి అని. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు అసలు చెప్పకూడదు. పెద్దవాళ్ళు మాకు చెప్పేదేంటి, మాకే చాలా తెలుసు. పెద్దవాళ్ళు మాట్లాడకూడదు. నోరు మూసుకుని కూర్చో, నువ్వు పెద్దవాడివి. అవునా కాదురా? విష్ణుభక్తి పరాయణుడైన మనుజుండు, విష్ణుభక్తి కలిగినటువంటి మనిషి, విష్ణు అంటే పరమాత్మ సర్వవ్యాపి అని తెలిసినవాడు, 4వ జాతిని జన్మించిన వాడైనను శూద్రుండు కాడు. వాడు 4వ జాతి. 4వ జాతి అంటే ఇక్కడ కూడా తెలియాలి నీకు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4వ జాతి వాడు అయినప్పటికీ ఏమ్మా అంటే 4 జాతులు ఉన్నాయని నీకు అర్థం అవ్వాలి. అందులో ఉన్నప్పటికీ వాడు శూద్రుడు కాడుట. ఎందుకని? ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. కాబట్టి పూర్వకాలంలో కులం పేరు మీద ఎవరినన్నా వాళ్ళని బయట పెట్టారా? ఎవరిని పెట్టలే. ఇప్పుడు వాళ్ళు ఈ నాస్తికులైన వాళ్ళు కొత్తగా చెప్తున్నారు, మమ్మల్ని అందరినీ బయటకు తక్కువ అని చేసేసారు, మమ్మల్ని పంపించేశారు కదా. మొన్న కూడా హిందూ మతం వాడు ఎవడో వచ్చి, అమ్మ పల్లెకి పోతే మా ఇంట్లో మీరు భోంచేస్తారా అని వాడు అడుగుతుంది. ఈ క్వాలిటీస్ ఉంటే భోంచేస్తానని చెప్పాలి. వాడి క్వాలిటీస్ లేకుండా కదా ఎట్లా పాడైపోయిందో మన సమాజం. మీరు ఆలోచించండిరా. అందుకే అద్వైతం మీరు వెంటబడి రమ్మంటే రాదు. వాడు విష్ణుభక్తి పరాయణుడైన మనుషుడు 4వ జాతిని జన్మించిన వాడైనను శూద్రుండు కాడు. పరమ భాగవతోత్తముడైన బ్రాహ్మణుడు అనబరగు. పరమ భాగవతోత్తమైన బ్రాహ్మణుడు వాడు. ఎందుకంటే వాడు విష్ణుభక్తి పరాయణుడు, నాస్తికుడు కాదు. నాస్తికుడు ఇంట పోయి నైవేద్యం పెట్టని వాడింటో నువ్వు అన్నం తినద్దన్నాడు. ముందే చెప్పాడు కదా. ఎవడైతే భగవంతుని గురించి ప్రార్థించి వాడికి అన్నం పెడుతున్నాడో వాడింట్లో నువ్వు తినచ్చు అన్నాడు. నిన్ను రిస్ట్రిక్షన్స్ పెట్టలే. భారతంలో చాలా అటువంటి చూపిస్తాను. వీళ్ళకి తెలియక అదే హాఫ్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా డేంజరస్ అమ్మా. వీళ్ళందరూ హాఫ్ నాలెడ్జ్ మనుషులు, చదువుకోలేదు కదా. చదువు
అన్నారు, డిగ్రీలు కొనుక్కున్నారు. అందుకే బాగా తిడతాను నేను అటువంటి వాళ్ళని. డిగ్రీలు అమ్మేవాడు ఉంటే కొనుక్కునేవాడు వస్తాడు. అంటే చదువు డబ్బులకు అమ్ముడు పోయింది. డబ్బులకు అమ్ముడు పోయే 600కు 600 100% పాస్. వాడికి పొట్ట పొడిస్తే అక్షరం రాదు కదా. విను, సకల జాతుల యందును విష్ణు భక్తి లేనివాడు శూద్రుండనంబరు. దీన్ని బట్టి నీకేం చెప్తున్నా, ఒరే నాయన భగవంతుని గురించి భక్తిగా ఉండరా అంటున్నాడు. భక్తి యోగం చెప్పక్కర్లే కదా. నా ఎడ భక్తి కలిగిన చండాలురనైనా అవమానించుట బుద్ధిమంతులకు ఉచితంబు కాదు. భగవంతుడి మీద భక్తుడుగా ఉన్నటువంటి వాడిని వాడు చండాలుడైనా, చండాలుడంటే ఎస్సీ ఎస్టీ వాడైనప్పటికీ, మళ్ళీ చండాలుడు అని ఎందుకన్నారండి అంటే వాడు చేసేటువంటి పని చండాలమైన పని. చచ్చిపోయినటువంటి జంతువుని తీసుకెళ్ళి ఆ చర్మం అంతా తీసేసి కదా, వాడి వృత్తి అది. దాన్నంతా ఆరేసి వాటి కోసమే దూరంగా వాళ్ళని పెట్టారు. లేకపోతే అదంతా వాసన కదా, పరిశుభ్రంగా ఉండదు కదా. అందుకని వాళ్ళని దూరంగా చేస్తున్న పని బట్టి, అంతేగాని చెండాడడం లేడు. వాడిని పంచముడు అంటారు. పంచముడు అంటే 5వ జాతి వాడు అని. బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు 4 జాతులైతే 5వ వాడు, వాడు చేసిన పనిని బట్టి దూరం పెట్టారు అంతే. అందుకే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అన్నారు. వాళ్ళు చేసే పనిని బట్టి. వాళ్ళు ఆ పని చేయకుండా ఉండి వాళ్ళు మనతో పోటీపడి మనతో వాడు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతుంటే వాళ్ళు ఎట్లా ఎస్సీ ఎస్టీ డబ్బులు తీసుకుంటారమ్మా? తప్పు కదా. తీసుకుంటున్నారు కదా. మీరు ఆలోచించండిరా. భగవంతుడు మనకు బుద్ధి ఇచ్చాడురా. ఎవరిని మనం తప్పంటలేదు, అసలు అందులో లేదు. మన శాస్త్రం చదువుకోని వాడెవడో ఇట్లా మాట్లాడాలి కానీ నిజంగా చదువుకున్నవాడు ఈ మాట మాట్లాడు. నా ఎడ భక్తి కలిగిన చండాలురనైన అవమానించుట బుద్ధిమంతులకు ఉచితంబు కాదు. అది ఎరుంగక నా భక్తుల దూషించిన నరాధములు రౌరవాది నరకముల చెందురు. అదే బైబిల్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఏమని ఉంటుంది అంటే, ఎవడైనా గనక మన దేవుణ్ణి ఒప్పుకోకపోతే వాడు నరకానికి పోతాడు. దేవుణ్ణి ఒప్పుకుంటే నరకానికి పోక్కర్లేదు, వాళ్ళ దేవుడు అక్కర్లే. దేవుడు, నీ దేవుడు నా దేవుడు ఉంటాడా? అందరికీ ఒకడే దేవుడు ఉంటాడు కదా. మన శాస్త్రం అట్లా చెప్పదు. నా భక్తుల దూషించిన నరాధములు రౌరవాది నరకాలకు పోతారు. నా భక్తులైన వాళ్ళని ఎవడు దూషించడానికి వీలే. రాజేంద్ర, ఆదరంబే అడుగవలేను కానీ భోజనం బడుగ పని ఏమి? ఆదరణ అడగాలట. నువ్వు ఎంత పంచపక్ష పరవాన్నాలు పెట్టినా ఆదరణ లేనటువంటి తిండి తినద్దన్నాడు. అన్నంబు జాములోన జీర్ణంబగు ఆదరము శాశ్వతమయ్యుండు. చూడండి అమ్మ, వేరే నీతి వాక్యాలు అక్కర్లే. ఎవడింట్లోనైనా మనం అన్నం తినేస్తే ఆ అన్నం ఎంతసేపట్లో జీర్ణం అవుతుంది? 3 గంటల్లో జీర్ణం అయిపోతుంది. అన్నం 3 గంటల్లో జీర్ణం అవుతుందన్న సైంటిఫిక్ విషయం కూడా ఇందులోనే చెప్పాడు. చెప్పాడా చెప్పలేదా? అన్నంబు జాములోన జీర్ణంబగు ఆదరంబు శాశ్వతమయ్యుండు. ఇంకా ఏం చెప్పండి? పగవాని ఇంట భుజించుటయు పగవానికి భోజనం పుట్టుటయు అర్హంబు కాదు. నీకు ఎవడైనా శత్రువు ఉంటే వాడింట్లో తినవా. ఎందుకంటే వాడు మంచి పెట్టినా కూడా అది ఏదన్నా వికటిస్తే నీకు చెడే అవుతుంది. నువ్వు పగవాడికి అన్నం పెట్టబావు. ఎందుకంటే వాడికి ఇంకేదో రోగం వచ్చినా కూడా వీడింట్లో తినబట్టి నాకు వచ్చిందని వాడు నిన్ను అంటాడు. అది కూడా నీతే కదా. పగవాని ఇంట భుజించుటయు పగవానికి భోజనం పెట్టుటయు తగదు. ఎన్ని చెప్పిందో చూడండి. అందుకే భారత సావిత్రి అన్నాను దీన్ని. అన్నంబు లేకున్నా, ఒకవేళ అన్నం దొరకలేదనుకో, ఆపత్కాలమునందు ఎవ్వరి ఇంటైనా భోజనం చేయందవు. నీకు తిండి దొరకలే, నీ ప్రాణం పోతోంది అంటే నువ్వు తిండి దొరకలేదు కాబట్టి నువ్వు ఎవరింటో ఉన్నా తినమంటున్నావు. నీకు అన్నీ తినే సౌకర్యం ఉంటే వాడి ఇంటికి పోయి నువ్వు తినవా.
అర్థమవుతుందా కదా? నా ఫ్రెండ్ కదా, వాడి ఇంటికి పోయి నేను తినొస్తాను. నీ ఫ్రెండ్ కాదు, నువ్వు వేరే వాడి దగ్గర తింటున్నావంటే ఇటువంటి విషయాలు ఉన్నాయో దీంట్లో చూడండి. ఇవి అన్నీ మాకు 12 ఏళ్ల లోపలి పిల్లలకి చెప్పారు. మీరు ఆలోచించండి. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినా చెప్పలేం. మనం ఎంత పోగొట్టుకున్నామో చూడండి. పగవాని ఇంట భుజించుటయు పగవానికి భోజనం బిడుటయు అర్హంబు కాదు. నీవు మాకు పగవాడవగుటం చేసి నీ ఇంట భుజింపరాదు. నువ్వు మాకు పగవాడివి కదా. ఎవరింట్లో ఎవరంటున్నారు ఈ మాటలు? కృష్ణుడు దుర్యోధనుడితో అంటున్నాడు. కథ తెలుసు కదా మనకు. అది ఎట్లంటేని, నువ్వు మాకు పగవాడివి ఎందుకైనావంటే, పాండవులు మాకు పరమాప్తులవటం చేసి వారి ఎడ చేసిన అపరాధంబు నా యందు నిత్యంబయ్యే. పాండవులు మాకు చాలా కావలసిన వాళ్ళు, మీరు వాళ్ళకు అపకారం చేశారు కాబట్టి వాళ్ళకి శత్రువైన వాడు నాకు కూడా శత్రువే. అంటే మనకిష్టమైన, మనకు డైరెక్ట్గా శత్రుత్వం లేకపోయినా మనకిష్టమైన వాడికి ఎవరైనా అపకారం చేసినా, అంటే నీకు ఇష్టమైన వాడి వైపు నువ్వు ఉండు, డబ్బుల కోసమని వాడి వైపు వెళ్ళవాకు అని. మనం అంతే కదా, మన వాళ్ళని కాదనుకుని శత్రువు దగ్గర ఎంత విషయాలు ఉన్నాయో చూడండి. అలా ఎంత మనం నేర్చుకోవలసింది ఉందో. మిమ్మల్ని ఇది ప్రింట్ చేసి పుస్తకం ఇద్దామంటే మీరు మళ్ళా శంకరాచార్య ఫోటోలాగా 100 రూపాయలకి కక్కుర్తి పడతారని నేను ఎవడికి వాడు తెచ్చుకోండి పోండిరా అన్న కదా. శంకరాచార్య ఫోటో కోసం 100 రూపాయలు ఇవ్వడానికి మా రామ్ పైగా అమ్మ వాళ్ళకి కాయగూరలే కావాలి. కాయగూరలు కూడా లేకుండా అంత దరిద్రంగా వస్తున్నామట్రా మనం కదా. నాకైతే బాధ కలిగించారు. మాకు పాండవులు ప్రాణప్రదంబగుట ఎరుగవే. దీన్ని బట్టి శ్రీకృష్ణుడికి పాండవులు ప్రాణంతో సమానమైన ఇష్టం, ఒట్టిష్టం కాదు. ఎందుకు అంటే, ఎవడు నన్ను కావాలనుకుంటాడో వాడే నాకు ఇష్టం అన్నాడు కదా భగవంతుడు. ఇప్పుడు కూడా మనం కూడా భగవంతుడిని కావాలి అనుకుంటే భగవంతుడికి మనమే ఇష్టం అవుతాం కదా. ప్రియపూర్వముగా పిలిచిన వారి ఇంట భుజించడం ఉచితము. ప్రేమగా నిన్నెవరైనా పిలిస్తే వాడి కులం ఏమిటి, వాడి గోత్రం ఏమిటి నీకు అక్కర్లే. వాడు ప్రేమగా నిన్ను పిలిచాడు, వాడి ఇంట్లో నేను తినమన్నాడు. అన్నంబు లేకున్నా ఆపత్కాలమునందు ఎవరింటనైనా భోజనము చేయందగు. ఎంత లిబరల్గా ఇచ్చిందో చూడండి. నీకు అన్నం లేకపోతే, నీకు ఆపద వచ్చినప్పుడు ఎవరింట్లో అయినా నువ్వు తినచ్చు, నీకు తప్పు లేదన్నాడు. మీకు మా ఎడ ప్రేమంబు లేదు. మీకంటే ఎవరికి? దుర్యోధనుడు వాళ్ళకి మా మీద మీకు ప్రేమ లేదు. మేము అన్నము లేని వారము కాము. సుయోధన, ఆదరంబు మీద వసంగిన శాఖ మాత్రం వేనియు మా మనంబున అమృతోపమానమై ఉండును. ఆదరణతో ఇచ్చింది ఒక కూర, బొట్టి శాఖం అంటే కాయగూరలు. అది అయినప్పటికీ కూడా నాకు అది అమృతంలాగా పనిచేస్తుంది. భక్తి లేక ఇచ్చిన అమృతం వేనియు నిస్సారముగా నెన్నుదుము. నా పలుకులు వినగలవాడవైతివేని దురభిమానము విడిచి పాండునందనులకు సమభాగముగా భూమిని పంచి ఇచ్చి, ఆ మాట వింటానంటే వాళ్ళకి భూమిని పంచి ఇవ్వమని, అందుకే కదా పిలిచాడు. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని అందుకే అన్నారు. భారతం వింటే పంచమ వేదం, వేదంలో నీకేం చెప్పాడో అది ఇందులోనే ఉంటుంది చూడండి కదా. ఇప్పటికి ఎన్ని వచ్చినాయి కదా. నీతి శతకం అంతా ఇంకా ఎక్కువ, ఎన్నో శతకభాగమైన చాలా వచ్చినాయి. మీరు 100 వారు 5 కలిసి సుఖంబున ఉండవలై. మీరు 100 మంది, వాళ్ళు 105 మంది హాయిగా ఉండండి. కులంబునకు హాని తేవలదు.
ఎప్పుడూ నీవు డబ్బు కోసం కానీ ఆస్తి కోసం కానీ నీ కులానికి హాని తేవద్దన్నాడు. మీరు 100 ఏకీభవించి ఉండుట కార్యం. 100 అంటే 105 మంది. అది కాక కాననాంతరమున 12 ఏళ్ళు వనవాసము 7 అజ్ఞాతవాసమును చేసి వచ్చిన ధర్మనందనాదులు ఏ ఊరు అంటే 5 ఏ ఊరు లేవు కాదు అక్కడ. ధర్మనందనాదులు ప్లస్ ఏ ఊరు, ధర్మనందనాదులు ఏ ఊరు, 5 ఊళ్ళు అడుగుతున్నవారు. పాండవులు 5 ఊళ్ళు అడిగారు అని అందరికీ తెలుసు. ఆ 5 ఊళ్ళ పేర్లు చెప్పమంటే రావు. అందుకని చెప్తున్నాడు. ఇంద్రప్రస్థము, అవంతి, యమప్రస్థపురము, వారణావతము, ఇవి 4 గ్రామములు. మరియు హస్తినాపురమును కోరుచున్నవారు. వాళ్ళకి 5 ఊళ్ళు కావాలి. ఇంద్రప్రస్థము, అవంతి, యమప్రస్థపురము, యమహాపురి కలకత్తా నగరి, అది యమప్రస్థపురం. ఇంద్రప్రస్థము, అవంతి, యమప్రస్థపురము, వారణావతము అనేవి 4 గ్రామాలు అవి. కలకత్తా ఇప్పుడు పెద్ద సిటీ, ఒకప్పుడు అవి గ్రామాలు. మరియు హస్తినాపురం ఢిల్లీ అని వాళ్ళు పెట్టుకున్నారు. మొన్న ఎవరో ఒకడు అమ్మ మీరు భాగ్యనగరంలో ఉన్నారా అని అడిగితే నాకు వీడియో ఉంటారా భాగ్యనగరం ఉన్నా అంటే హైదరాబాద్కి ఒకప్పుడు భాగ్యనగరమే అని పేరు. దాన్ని 800 ఏళ్ళు పరిపాలించారు కదా పాపం. వాళ్ళు హైదరాబాద్ అని పెట్టుకున్నారు. సికింద్రాబాద్ అవన్నీ వాళ్ళవి. ఇప్పుడు పాత తెద్దామనుకుంటున్నారు కానీ ఇంకా తేకుండానే మనం భాగ్యనగరం అంటే పిచ్చి వాళ్ళు అయిపోయినారు అన్నమాట. మన గురించి మనకు తెలియదు. ఇటువంటివి ఆలోచించండి. భాగ్యనగరం మేము అనుకుంటున్నాము, మేము అదే మాట్లాడతామంటే ఏం మాట్లాడతావు? ఎవరికి అవతల వాడికి ఎట్లా అర్థమవుతుంది? మీరు మోడిఫై చెయ్యండి. చేసిన తర్వాత మీకు హిందూ మతం అంటేనే తెలిసి చావదు. అసలు హిందూ కాదు, అది సింధు నాగరికత. హిందూ అంటే చెప్పా కదా మీకు అర్థం. పంచభూతాలను ఛేదించి లోపల ఉన్న పరమాత్మని ఎవడు తెలుసుకుంటాడో వాడు పరమాత్మ, వాడు హిందూ. సనాతన ధర్మం మంది, ధర్మం మతం కాదు. అది క్రమంగా ఏమైందంటే నీ నేషనాలిటీ అంటే మతం అనగానే ఇండియన్ అని రాసుకుంటున్నాం, హిందూ అని కాదమ్మా. మనది ఋషిప్రోక్తమైనటువంటి మతం. ఋషులు నిర్మించారు. వాళ్ళలాగా ఇసుక తుఫాన్ల మీద ఫౌండేషన్ వేసి కట్టలే. మన మతాన్ని గురించి మనకేం తెలుసురా? మన గురించి మనకి ఏమీ తెలియదు. మరి ఎందుకు బతుకుతున్నామో నాకు అర్థం కావటంలే. నాలాంటి వాళ్ళు బాధపడడానికి బతుకుతున్నాం మనం అందరం కలిసి. నేను తిట్టానని బాధపడవాకండి, మన అజ్ఞానానికి బాధపడండి. అరే నిజంగానే మాకు ఇంత తెలియలేదే, ఇన్నాళ్ళు సంవత్సరాలు గడిచిపోయినాయే, మా జీవితం ఏమిట్రా ఇది కదా. మన కులపాడని ఓట్లేస్తే గెలిస్తే అది మన కులపాడు ఇట్లే చేస్తాడు, అంతే కదా. ఆలోచించండిరా. ఎవడికి వాడికి బ్రెయిన్ ఉందిరా. ఏమ్మా వాళ్ళు ఈ 5 ఊళ్ళు అడుగుతున్నారు. కావున అవశ్యముగా అనియదగినవి అని నమ్మిని దుర్యోధనుడు శ్రీకృష్ణదేవుని చూచి ఇట్లనియే, కేశవ కయ్యంబు సేయక కానీ ఏను వాడిగల సూది మనమోపినంత మాత్రం వేను భూమిని పంచి ఇవ్వగలవాడను కాను అన్నాడు. కయ్యంబు సేయక, యుద్ధం చేయకుండా, యుద్ధం చేస్తే ఇంకా వాడు పంచి ఇచ్చేదేమిటి? యుద్ధం చేస్తే వాళ్ళే లాక్కుంటారు. యుద్ధం చేయకుండా వాడిగల సూది మొనమోపినంత, వాడి అంటే బాగా కొత్తగా ఉండేటువంటి సూది నేల మీద మోపితే ఎంత ప్లేస్ వస్తుందో అది కూడా ఇవ్వటట కదా. వాళ్ళు ఏమో 5 ఊళ్ళు అడిగారు. అనుటయు
శ్రీకృష్ణదేవుడు దుర్యోధనుని చూచి ఇట్లని, ధృతరాష్ట్రనందన కపిధ్వజంబును గాంధీవంబును మెరయ పాండవ మధ్యముండైన అర్జునుడు, జాగ్రత్తగా వినండమ్మ, కపిధ్వజము అర్జునుడి రథం మీద ఏముంటుంది అంటే ఆంజనేయ స్వామి ఉంటాడట. కపిధ్వజము అంటే అది జెండాపై కపిరాజు, ముందు శత వాజశ్రేణుయున్ కూడి ఏ దండంబున్ కొని చందనము మీదను నారి సారించుచున్ గాంధీవంబు ధరించి ఫల్గునుడు మూకన్ చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకించడు అని చెప్తాడు ధృతరాష్ట్రుని. ఆ జెండా మీద కపిరాజును పెట్టుకొని ముందు శత వాజశ్రేణులను ఆ గుర్రాలు ఏవో వస్తూ ఉంటే నేను దండం పట్టుకొని ఆ రథాన్ని నడుపుతూ ఉంటే గాంధీవంబు ధరించి అర్జునుడు మూకన్ చెండుతున్నప్పుడు, నీ వాళ్ళందరినీ చంపుతున్నప్పుడు అప్పుడు నువ్వు రామంటే ఒక్కడు నీ మొర ఆలకించడు. కురుష్మానాథ సంధింపవే అంటాడు. ఎట్ట కూడా సంధి చేసుకోరా నాయన, ఆ రోజు ఎవడు నీ మాట వినడు. నేను సూది మనమోపినంత కూడా ఇవ్వనున్నాడు. ఏమ్మా, మా కాలంలో అట్లా చదువు వచ్చేది. మీ కాలంలో కంఠస్థం చేసిన పద్యం ఇవాళ క్లాసులో టీచర్ అప్పచెప్పమంటే ఆ రోజుకు నేర్చుకుంటాం. తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అందరూ చదువుకున్నారు కదా, 10th క్లాస్ వరకు అయితే అందరూ చదువుకున్నారు. 10 ఏళ్ళు ప్రోజు పొయిటరీ అన్నీ డ్రామా నాంటేలు ఉన్నాయి కదా. ఒక్క పాఠంలో ఒక్క ముక్క ఏమన్నా నాకు గుర్తున్నది చెప్పండి రా, ఎవడైనా సరే. ఎందుకురా గుర్తులేవు? చదువుకోలే. చదువు అంతవరకు చదువుకున్నాం చాలు. వినండి, కపిధ్వజమును గాంధీవమును మెరయ పాండవ మధ్యముడైన అర్జునుడి విల్లు పేరేమిటి అంటే గాంధీవం. అది రావాలి ఇక్కడ నీకు. అందుకని పాండవ మధ్యముడైన అర్జునుడు ఉద్దండ గదాదండము మెరయ గిరగిరా తిప్పుచు వేదండంబునుంబోలు వృకోదరుడు అంటే భీముడు. కుందనంబు సందంబున అందంబైన దేహకాంతులు వెలుగా మొదపుటేనుగు విడివడిన కరణి మహామేఘంబునంబోలే గర్జిల్లుచు ఎదిరించిన శత్రు సైన్యముల నుక్కడగించు నా రథము బరపి చిత్రగతుల నడిపింపజేయుచు ఆదిత్యనందనుడైన కర్ణుడు సమరమున తేజరిల్లు నెడ నీవే చూడగలవాడవు అనినంత. కాదు ఎక్కడో మధ్యలో ఏదో మిస్ అయినానే. గిరగిరం దింపుచు వృకోదరుడు రణంబునకు వచ్చి నిలిచినప్పుడు సకల రాజ్యమును నీవే పంచి ఇచ్చెదవు అన్నాడు. అర్థమవుతుంది కదా. అర్జునుడు గాంధీవం పెట్టుకుని వస్తాడు, భీముడేమో గదాదండము మెరే గిరగిరా దిప్పుచు వేదండంబునుంబోలే వృకోదరుడు రణమునకు వచ్చి నిలిచినప్పుడు సకల రాజ్యము నీవే పంచి ఇచ్చెదవు అనిన విని దుర్యోధనుడు శ్రీకృష్ణదేవుని చూచి ఇట్లనియే, కుందనంబు చందనంబున అందంబైన దేహకాంతులు వెలుగా మొదపుటేనుగు విడివడిన కరణి మహామేఘమును బోలె గర్జిల్లుచు. ఎవరిని గురించి చెప్తున్నాడు అంటే కర్ణుని గురించి చెబుతున్నాడు. ఎదిరించిన శత్రు సైన్యాలందరినీ చంపుతూ నా రథము బరపి చిత్రగతుల నడిపింపజేయుచు ఆదిత్యనందనుడైన కర్ణుడు, సూర్య కుమారుడైన కర్ణుడు సమరమున తేజరిల్లు నెడ నీవే చూడగలవాడవు. నా తరఫున నువ్వు అర్జునుడి గొప్పతనం భీముడి గొప్పతనం చెప్పావు కదా, నా వైపు నుంచి కర్ణుడు కూడా ఉన్నాడు కదా, ఎటువంటి వాడో చెప్పాడు, అటువంటి వాడిని నువ్వు చూడగలవు అనినంత. శ్రీకృష్ణదేవుడు సుయోధనను చూచి ఇట్లనియే, ఈ బలమును నమ్మితివేని నీ వేణుగులు ఏమ్మా గుర్రములు రథములు లేక ఒంటరివై పాదచారమున పలాయనం చేయగలవాడవి. నువ్వు నీ బలం నమ్ముకోవాలి కానీ కర్ణుడి బలం నమ్ముకొని నువ్వు యుద్ధానికి రాకూడదు. మనం ఎప్పుడు దేనికి వెళ్ళాలి? నా డబ్బుని నేను నమ్ముకోవాలి, నా దగ్గర ఉన్న దాన్ని నేను నమ్ముకోవాలి. వాడెవడో మావాడు బాగా గొప్పవాడు, వాడిచ్చే డబ్బుల్ని నమ్ముకుని
ఉంటే లాభం లేదు. నీ బలం నువ్వు నమ్ముకోవాలి. ఈ బలమును నమ్మితివేని, ఏ బలాన్ని? నీది కాని వాడి ఎవరికైనా సరే వాడి బలాన్ని నమ్మినట్లయితే నీ ఏనుగులు గుర్రములు రథములు లేక నీ ఏనుగులు గుర్రాలు రథాలన్నీ పోతాయి. ఒంటరివై ఒక్కడివి అయిపోయి పాదచారమున పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ పోయావు. పలాయనము చేయగలవాడు పరిగెత్తి పోవాలి అని చెప్పాడు అనిన శ్రీకృష్ణుడు. మరియు సుయోధనుని చూచి ఇట్లనియే, అట్లా కాకముండునేని ధర్మశాస్త్రకర్తలను యాజ్ఞవల్క్య ప్రభృతులను మద్యపానము చేసిన వాని ఎట్లా అసత్యవాదులకు. ధర్మశాస్త్రం చెప్పిన వాళ్ళందరూ చెప్పారా, యాజ్ఞవల్క్య ప్రభృతులు యాజ్ఞవల్క్యుడు మొదలైన వాళ్ళు ధర్మశాస్త్రం నేర్చుకున్న వాళ్ళు ఏం చెప్పారంటే నీ బలాన్ని నువ్వు నమ్ముకో అని చెప్పారు. వాళ్ళు అలా అది గనక జరగకపోతే మద్యపానము చేసిన వాని ఎట్లు అసత్యవాదులవుతారు. వాళ్ళు ఏమవుతారు, తాగినవాడు మాట్లాడిన మాటలు ఎట్లా అసత్యమైపోతాయో అట్లా అసత్యమైపోతాయి. ఏం అసత్యమవుతాయి? వాళ్ళ మాటలు. ఏం వాళ్ళ మాటలు? నీ బలాన్ని నువ్వు నమ్ముకోవాలి, వాడి బలాన్ని నమ్మకూడదు అని. ఏమ్మా, ఇంతవరకే చెప్పాను, రేపు చెప్తాను. ఎందుకంటే ఇంకా చాలా ఎన్ని నీతి వాక్యాలు ఉన్నాయో మీరు ఆలోచించండి. అర్థమవుతుందా? మనిషి మనుగడ తనకై తను ఎలా తన్ని మలుచుకోవాలి, తనకై తను ఏ విధంగా మారాలి. ఎవడో చెప్పాడని మారవాకండి. ఈ మాటలు ఎవరు చెప్పారో చెప్తున్నాడు, ధర్మశాస్త్రకర్తలు చెప్పారు, యాజ్ఞవల్క్యాది ఋషులు చెప్పారు కదా. అంటే నేను చెప్పడం లేదు అంటున్నాడు కృష్ణుడు. నేను చెప్పట్లేదయ్యా, వాళ్ళు చెప్పింది నేను విని నేను ఇట్లా ఉన్నాను. కృష్ణం వందే జగద్గురు అంటాం కదా. కృష్ణుడు జగద్గురు ఎందుకైనాడు? వాళ్ళు చెప్పినవన్నీ విని ఆచరణలో పెట్టాడు. కాబట్టి మనం కూడా ఏమవుతాము, ఆ ఆచరణలో పెడితే మనం కూడా కృష్ణుడు లాంటి వాడు. కృష్ణుడు చెప్పినట్లు చెయ్యి, రాముడు చేసినట్లు చెయ్యి. అప్పుడు నువ్వు రాముడు ఉన్నాడా లేడా, రాముడైతే అట్లా చేశాడు, నేనైతే అట్లా చెయ్యను, నేనైతే నా భార్యని నేను ఇంట్లోనే పెట్టుకుంటాను, నీ కర్మ. ఏమ్మా, ఎందుకంటే 7:33 అయింది. ఇదైతే ఆపచ్చు కదా, పాఠం అయితే ఆపకూడదు. పాఠం అయితే ఆ కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థం కావాలి. ఏమ్మా, రేపు చెప్తాను. ఇంకా మిగిలితే ఇంకొక వారం చెప్పుకుందాం. మిగలకపోతే పర్వాలేదు. అంటే పెద్దవాళ్ళు పిల్లలకి ఏం నేర్పాలి, మీ పిల్లలకి మీరు అది నేర్పుకోండి. ఇంకా మీ పిల్లలకి నేర్పాలంటే ఇదివరకే నేను చెప్పి ఇచ్చాను. భగవద్గీత బాలలకు అని గురువు గారు ఇంత చిన్న బుక్ రాసి పెట్టారు. అది అప్పటి వాళ్ళందరికీ ఇచ్చేశాను. అప్పటి వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు, మరి వాళ్ళు ఏం చేశారో తెలియదు. అది ఇస్తాను. మీరు చిన్నపిల్లలకి అందరికీ భగవద్గీత వచనంలాగా ఉంటుంది, అది నేర్పండి. మనం ఎంత మన నెక్స్ట్ జనరేషన్కి నేర్పగలిగితే అంత మంచిది. ఎవరికి అంటే సమాజానికి, మీకు కాదు, నాకు కాదు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి.